నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇరాన్ ప్రెసిడెంట్ చనిపోవడానికి గల కారణం, ఆయన హెలికాప్టర్ కూలిపోవడానికి గల కారణం ఏదో ఉంది అంటే లేజర్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో అసలు ఎవరు ఈ పని చేసి ఉండొచ్చు సార్? మొన్న మనం చెప్పుకున్నాం. యాక్చువల్గా ఇరానియన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ ఆయన హెలికాప్టర్లో చనిపోయారు. ఆయనతో పాటు 9 మంది కూడా చనిపోయారు. యాక్చువల్గా అక్కడ అజర్బైజాన్ అనే పక్క దేశం ఉంటుంది. వాళ్ళిద్దరు కలిసి ఒక హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ చేశారు. ఆ డ్యామ్ ఉంటుంది, ఆ డ్యామ్ దగ్గర హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు అరసి రివర్ అంటారు. ఆ రివర్ మీద ఇది 3వ ప్రాజెక్టు కలిసి 2 దేశాలు. సో అది ఇనాగ్రేట్ చేసిన తర్వాత వాళ్ళు వెనక్కి బయలుదేరి వస్తున్నారు. మొత్తం 3 హెలికాప్టర్లు బయలుదేరాయి. మిగతా 2 హెలికాప్టర్లో వేరే మంత్రులు వాళ్ళు అధికారులు ఉన్నారు. దీంట్లో రైసీ ఉన్నాడు, తర్వాత ఫారిన్ మినిస్టర్ ఉన్నారు, అజర్బైజాన్ ప్రావిన్స్ అధికారులు కూడా ఉన్నారు. సో మధ్యలో వస్తుంటే ఆల్రెడీ ఆ ఏరియాలో ఆరెంజ్ అలర్ట్ ఉంది. మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ ఆరెంజ్ అలర్ట్ని ఇచ్చేసింది. ఎందుకంటే అంతకుముందే విపరీతంగా రెయిన్స్ పడడం, మంచు దట్టంగా ఉండడం అవన్నీ చేసింది. హెలికాప్టర్ నడిపే వాళ్ళు కూడా వెరీ వెరీ సీనియర్ క్రూనే. బట్ ఈ 2 మాత్రం సేఫ్గా వెళ్ళగలిగాయి. అయితే కొంత దూరం పోయినాక ఇది రావట్లేదని రెండింటికి అర్థమయ్యి వాళ్ళు వెనక్కి వచ్చి సెర్చ్ చేశారు. ఒక 2-3 గంటల పాటు సెర్చ్ చేసినారు, కానీ ఎక్కడ దొరకలేదు. సరే, తమకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది ఆ వెదర్లో, అందుకని వాళ్ళు వచ్చేసారు బయటికి. దాని తర్వాత ఇంకా అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ అవన్నీ కూడా వెళ్ళాయి, మనుషులు కూడా వెళ్ళారు. బట్ ఏరియల్లో విత్ మెన్ వెళ్ళే పరిస్థితి లేదు అక్కడ. ఫైనల్గా అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ ఏదైతే ఉందో అది ఒక దగ్గర హీట్ జనరేట్ అవుతుంది అక్కడ అనేది పసిగట్టిందనమాట. దాంతో అక్కడే కూలిపోయిందని అర్థమైంది. ఫస్ట్ ఏమో హార్డ్ ల్యాండ్ అయింది అనుకున్నారు, కానీ అది కంప్లీట్గా బర్న్ అయిపోయింది. అక్కడ బాడీస్ కూడా ఎవరిది ఏం లేవు, కంప్లీట్గా బూడిదైపోయింది. సో ఇప్పుడు దీని తర్వాత ఇంకా నిఘా దాని మీద ఇన్వెస్టిగేటివ్ బృందాలు అయితే చేస్తున్న ఇరానియన్ బృందాలు. బట్ వాళ్ళు అఫీషియల్గా ఏమీ డిక్లేర్ చేయలేదు. అయితే ఇరాన్లోనే కొంతమంది రాజకీయ నాయకులు దీన్ని అమెరికా వల్లనే ఇది జరిగింది, ఎందుకంటే ఈ హెలికాప్టర్ ఏదైతే ఉందో ఇది బెల్ 212 అనమాట. దీని కంపెనీ పేరు బెల్ అనే ఒక సంస్థ టెక్సాస్ అమెరికాలో ఉంటుంది. వాళ్ళ దగ్గర వీళ్ళు కొన్నారు. ఇది 45 ఏళ్ళ హెలికాప్టర్, 45 ఏళ్ళు ముందు మ్యానుఫ్యాక్చర్ అయింది. వీళ్ళు 1979 ముందు కొన్నారు. ఎందుకంటే 1979లో ఇరాన్ రెవల్యూషన్ అంటారు అప్పుడు, అది వచ్చింది అల్ ఖమేనీ ఆధ్వర్యంలో, అయతుల్లా అల్ ఖమేనీ. సో అంతకుముందు కొన్నారు తప్ప అప్పటి నుంచి కూడా అమెరికా ఆంక్షలు విధించింది దీనికి సంబంధించి. అందువల్ల విడిభాగాలు కానీ దీని మెయింటెనెన్స్ సంబంధించి కానీ ఆ కంపెనీ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇంకా వీళ్ళకేమో అంత ఎఫిషియెంట్ కాదు. సో వీళ్ళేదో రివర్స్ ఇంజనీరింగ్లో ఏవో రకరకాల చేసుకుంటూ దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. సో అందువల్ల అమెరికా ఆంక్షల వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ఒక ఆరోపణ. రెండవ ఆరోపణ ఏంటంటే ఇజ్రాయెల్ కూల్చేసిందని. గతంలో కూడా ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ఇరానియన్ ఆటమిక్ సైంటిస్ట్ ఉన్నాడు, ఆటమిక్ సైన్స్ సంబంధించి మొహసీన్ ఫక్రీజాది, అతన్ని కూడా ఇజ్రాయెల్ వాళ్ళు చంపారు. అప్పుడు రోబోస్ను ఉపయోగించి చంపారు ఆయన్ని. అంటే మామూలుగా ఇజ్రాయెల్లో ఉండే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివిధ దేశాల్లో మనుషుల్ని ఎలా చంపాలనేది చాలా హైటెక్గా చంపుతున్నారు. సో ఈ మధ్య వాళ్ళు లేజర్ వెపన్స్ ఉపయోగిస్తున్నారు. ఆ లేజర్ బీమ్స్ అంటారు వాటిని, లేజర్ బీమ్స్, స్పేస్ లేజర్ బీమ్స్. అంటే స్పేస్లో ప్రయాణించే వెహికల్స్ మీద, హెలికాప్టర్లు కావచ్చు, ఫ్లైట్లు కావచ్చు, వీటిని దూరం నుంచి లేజర్ బీమ్ ద్వారా టార్గెట్ చేయడం అనేది వివిధ దేశాల్లో చేస్తున్నారు. ఇప్పుడు ఇజ్రాయిల్లో కూడా ఆ టెక్నాలజీ బాగా ఉందని చెప్తున్నారు. వాళ్ళే ఈ లేజర్ బీమ్ వెపన్స్ ద్వారా దీన్ని కూల్చేసి ఉంటారు అనేది చాలామంది ఆరోపిస్తున్నారు. దీన్ని ఆల్రెడీ ఇజ్రాయెల్ కూడా ఖండించింది. ఇజ్రాయెల్ అఫీషియల్గా స్టేట్మెంట్ ఇకపోయినా ఇజ్రాయెల్ అధికారులు చాలామంది ఖండించారు, మాకు సంబంధం లేదు ఇదని.
కానీ వాళ్ళే చేస్తుండే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ మధ్యనే ఎస్కలేట్ అయింది వీళ్ళిద్దరి మధ్య వార్. సో ఈ క్రమంలో వాళ్ళు ఎప్పటి నుంచో కూడా ఇట్లాంటి టార్గెట్ చేసి కొట్టడం అనేది వాళ్ళకి బాగా వచ్చు. సో వాళ్ళే చేస్తుంటారనేది ఒక ఇది. మూడవ థియరీ ఏంటంటే అసలు ఇరాన్లోనే ఈ అల్ ఖమేనీ ఎవరైతే ఉన్నారో, అల్ ఖమేనీ అనే ఆయన సుప్రీం లీడర్ అంటారు, ఈయనేమో రైసీ ఏమో ప్రెసిడెంట్ అనమాట. సో అల్ ఖమేనీకి వారసుడుగానే ఈయన 2021లో ఇరాన్ ప్రెసిడెంట్ అయ్యాడు. అయితే ఇప్పుడు అల్ ఖమేనీకి 85, ఆయన చనిపోయిన తర్వాత సుప్రీం లీడర్ ఎవరు అవ్వాలి, రైసీ అవ్వాలా లేకపోతే ఖమేనీ కొడుకు ముజ్తబా, అతని పేరు ముజ్తబా అవ్వాలా అన్న ఒక గొడవ నడుస్తుంది. సో ఈ ముజ్తబానే చంపించుండొచ్చు అన్న థియరీ కూడా బయటకు ఎందుకంటే ఈ రైసీ ఉంటే తనకు కాంపిటేటర్గా ఉంటాడు, ఆల్రెడీ ప్రెసిడెంట్గా ఉంటాడు కాబట్టి ఆయనే సుప్రీం లీడర్ అవ్వచ్చు, కాబట్టి ఇతన్ని చంపించేస్తే మనం అవుతాం అనుకొని ఈ ముజ్తబా చంపించాడనేది కూడా ఒక థియరీ ఉంది. ఏదేమైనా ఈ చనిపోయిన తర్వాత పీపుల్ రియాక్షన్కి సంబంధించి చూస్తే ప్రజల్లో మిక్స్డ్గా ఉన్నాయి. ఈ చనిపోతాడానికి ముందే హెలికాప్టర్ ప్రమాదం అన్నప్పుడే దాదాపు 16 గంటల పాటు న్యూస్ రాలేదు బయటికి, అంటే చనిపోయాడో లేదు తెలియదు. అప్పటి వరకు దేశంలో చాలా చోట్ల ప్రేయర్ చేశారు, ఎందుకంటే అల్ ఖమేనీ కూడా పిలిపించాడు ప్రేయర్ చేయమని, ప్రేయర్ చేశారు. అయితే కొంతమంది చనిపోయిన న్యూస్ వచ్చిన తర్వాత అక్కడక్కడ స్వీట్లు పంచుకోవడం, డ్యాన్సులు వేయడం, టపాసులు కాల్చుకోవడం ఇవన్నీ కూడా చేశారు. సో దాని మీద కూడా పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. ఎవరైనా ఈయన రైసీ చనిపోయిన దానికి ఆనందంగా ఉన్నారని కానీ పబ్లిక్గా కనిపిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెడతామని స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు ఎందుకు ప్రజలు హ్యాపీగా ఉన్నారు కొంతమంది అంటే, ఈయన మెల్లమెల్లగా ఈ ఇబ్రహీం రైసీ యొక్క రక్త చరిత్ర బయటకు వచ్చింది. అదేంటంటే ముఖ్యంగా ఈయన డెత్ కమిటీ అని ఒక కమిటీ ఏర్పడింది ఇప్పుడు 1988లో. అప్పట్లో ఏంటంటే అక్కడ రాజకీయ పొలిటికల్ ఖైదీల్ని ఎన్మాస్గా చంపారు. అంటే ఏ స్థాయిలో అంటే ఒక్కొక్కరినే చంపాలంటే టైం పడుతుందని క్రేన్లకు ఒకేసారి 5 మందిని 6 మందిని ఎలాడదీసి చంపారు అనమాట. ఈ డెత్ వీళ్ళకి డెత్ పనిష్మెంట్ని పర్యవేక్షించడానికి 4 సభ్యులతో కమిటీ ఉంది. ఆ కమిటీలో రైసీ కూడా ఉన్నాడు. సో అప్పుడు 2500 నుంచి 30,000 మందిని చంపారు. ఎందుకంటే డేటా బయటికి రాలేదు ఎంతమందిని చంపారని. 1000 మంది అయితే 1000 మంది అంటున్నారు, 30,000 మంది వరకు ఉండొచ్చు. సో 30,000 మందిని కొన్ని రోజుల లోపలే అతి కిరాతకంగా వాళ్ళందరూ కూడా ఒక రాజకీయంగా వ్యతిరేకించే వాళ్ళు తప్ప ఇంకేమీ కాదు, వాళ్ళు ఏమీ వేరే నేరాలు చేసిన వాళ్ళు కూడా కాదు, వాళ్ళని అత్యంత దారుణంగా చంపిన డెత్ కమిటీలో తన మెంబరు. అట్లాగే 2022లో ఉమెన్ డ్రెస్ కోడ్ మీద ఉద్యమాలు జరిగాయి. ఉమెన్ ఖచ్చితంగా బుర్కా వేసుకోవాలి, హిజాబ్ ధరించాలని ఒక వీళ్ళది ఏంటంటే మతత్వ రాజ్యం 79 తర్వాత. సో అది విధించినప్పుడు చాలామంది వేలాది మంది స్త్రీలు వీధుల్లోకి వచ్చి నిరసనగా హిజాబుని దగ్ధం చేయడం ఇవన్నీ చేశారు. అప్పట్లో వందలాది మందిని ఈ రైసీ చంపించాడని చెబుతున్నారు అనమాట. ఇంకో వేలాది మందిని జైళ్ళల్లో పెట్టారు, చిత్రహింసలు పెట్టారు. అట్లాగే విద్యార్థుల స్టూడెంట్ మూవ్మెంట్ జరిగింది. స్టూడెంట్ మూవ్మెంట్ అప్పుడు కూడా వందలాది మంది స్టూడెంట్ని తను చంపించాడని ఆరోపణలు ఉన్నాయి. అట్లాగే గ్రీన్ మూవ్మెంట్ అంటారు, గ్రీన్ మూవ్మెంట్లో కూడా చంపారు. అట్లాగే 2017లో పొలిటికల్ అండర్రెస్ట్, అంటే కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి అక్కడ, తర్వాత ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి, వాళ్ళు అండర్రెస్ట్ క్రియేట్ చేయడంతో అప్పుడు కూడా వేలాది మందిని ఈయన చంపించాడని, ఓవరాల్గా కొన్ని వేల మందిని అయితే ఈ రైసీ చంపించాడనేది ఆరోపణ. సో అందువల్ల ఈయన చనిపోతే పండగ చేసుకుంటున్నారు చాలామంది. ఏదేమైనా ఇది ఒక ఇంపార్టెంట్ సంఘటన. ఇప్పుడు అక్కడ ముఖ్యంగా వెస్ట్ ఏషియా రీజన్లో మరి ఇప్పుడు కానీ ఇరాన్ అఫ్సిల్గా ఇజ్రాయిలే చంపారు అనగానే వాళ్ళు డిక్లేర్ చేస్తే మాత్రం కండిషన్ సీరియస్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళు రిటాలియేషన్ ఖచ్చితంగా చేస్తారు. ఆల్రెడీ వీళ్ళని సపోర్ట్ చేసే హమస్ కానీ ముజ్బుల్లా ఇది కానీ ఇటువంటి హిజ్బుల్లా గ్రూప్స్ కానీ ఇలాంటి వాళ్ళు కూడా దీని మీద రియాక్ట్ అవుతున్నారు. సో ఏం జరుగుతుందనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.